వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన పవిత్ర భూమి అక్కంపేటలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అభివృద్ధి శూన్యమంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను మరణించిన తర్వాత కనీసమైన విగ్రహాన్ని కూడా నిర్మించలేని అసమర్థ పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని స్పష్టంగా చెబుతున్నారు. అక్కంపేట గ్రామ అభివృద్ధికి మొదటి నుంచి అండగా నిలిచిన వ్యక్తి బుద్దం సాంబయ్య అని, అన్ని వర్గాల ప్రజలు ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని స్థానిక నాయకులు వెల్లడించారు. త్వరలో జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బుద్దం సాంబయ్య అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధి కోసం బ్యాట్ గుర్తుపై ఓటు వేసి బుద్దం సాంబయ్యను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అక్కంపేట ప్రజల తీర్పు ఎవరి వైపు? గ్రామ భవిష్యత్తును ఎవరు మార్చబోతున్నారు? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి నుంచి కూడా గ్రామంలో పార్టీ పరంగా గ్రామ ప్రజల ఎవరి పార్టీ అని చూడకుండా ఎవరికి ఆపద ఉన్నా ఆపద సంపదకు కూడా ప్రతి వారికి గ్రామంలో ఆదుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు మదర్ నర్సింహరెడ్డి వాటర్ ఇబ్బంది ఉన్నదని ఒక బాయి, మోటారు, ట్యాంక్ ఇట్లా శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నీళ్ళే మా ఊళ్ళో ఇప్పటికి తాగుతారు. మిషన్ భగీరథ అని ఊరి పేరు మేము వేసిన పైపులకే బిల్లులు తీసుకున్నారు ఆ టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఇంతవరకు వాళ్ళు వేసిన పైపులు లేవు, ఇక్కడ వాళ్ళ నీళ్లు తాగుతలేరు. అప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లు వేసినవి ఉన్నాయి మా గ్రామంలో. జయశంకర్ గ్రామము అని జయశంకర్ విగ్రహం పెడతామని అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి 100 కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ విగ్రహం పెడతామని సెంటర్లో కొబ్బరికాయలు పెట్టిపోయినారు, కానీ వాళ్ళు జయశంకర్ గారి విగ్రహం పెట్టలేదు. జయశంకర్ గారి పేరు చెప్పి గవర్నమెంట్కి వచ్చి కూడా వాళ్ళు విగ్రహం పెట్టకపోతే మేము కొండమురళి సహకారంతో మాకు జయశంకర్ గారు విగ్రహం పెట్టాలని అడిగితే కొండమురళి సహకారంతో జయశంకర్ సార్ విగ్రహం కూడా మేమే పెట్టియడం జరిగింది. జయశంకర్ సార్కు వచ్చి దండలే మేము పెట్టిన విగ్రహానికి వాళ్ళు వచ్చి దండలు వేసిపోయారు 10 ఏళ్ళు తప్ప. మా ఊరికి వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇక మా ఊళ్ళే ప్రతిదీ మా స్కూల్కు చైర్మన్ ఉండి స్కూల్ బిల్డింగ్లు కూడా మేమే శాంక్షన్ ఏది కావాలి మా ఊరు బిల్డింగ్లు కావాలని అప్పుడు మసోన్చార్ దగ్గరికి పోవడం జరిగింది, కమలోద్దీన్ దగ్గరికి పోవడం జరిగింది, అడిగి స్కూల్ బిల్డింగ్లు కూడా కట్టియడం జరిగింది. నేను విద్యాకమ్ చైర్మన్ ఉన్నా కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గరికి ఆట స్థలానికి ల్యాండ్ కావాలని పిల్లగాళ్ళ ఆట స్థలానికి ల్యాండ్ కావాలని పోతే 1 ఎకరం ల్యాండ్ కూడా అప్పుడు నన్నే స్టాంప్ పేపర్లు తెచ్చి నా పేరు మీద స్టాంప్ పేపర్లు స్కూల్కు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇంకా 2 ఎకరాలు ఉండే అది ఊళ్ళో క్రీడలకు ఆట స్థలం కావాలని ఆయన దగ్గరికి తీసుకుంటామని పోతే ఆయన ఇస్తానన్నాడు, కానీ మా ఊళ్ళో సరే కొందరు దాన్ని కొద్దిగా తక్కువ రేటుకే ఆయన ఇదివరకే ఎకరం ఇచ్చినావు, మళ్ళీ నువ్వు ఇది కూడా ఆటకి ఇవ్వాలన్నట అని ఆయనను కొద్దిగా మభ్యపెట్టి కొంత తీసుకోవడం జరిగింది. ఇలాంటి పనులు చేసే నాకు అందరూ కూడా నువ్వే ఉండాలి అని, నువ్వు ఊళ్ళో ప్రతి ఒక్క పని చేసినావు, నీకు అవకాశం వచ్చింది బీసీకి, నువ్వే ఉండాలని అందరి ప్రోత్సాహంతో నేను ఉండడం జరిగింది. దానికి నా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నా బ్యాటు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను.